ఒకటి. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు బ్రాంచ్ కానీ అక్కడ లేకపోతే కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఉంటాయి. అలాంటి వాటికి ఎక్కడైతే ఆథరైజ్ ఉంటుందో అక్కడ లోన్ ఇవ్వడానికి అధికారం ఉంటుందో ఎవరైతే అక్కడ లోన్స్ ఇస్తారు అగ్రికల్చర్ బేస్డ్కి వాళ్ళ సొసైటీలకు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళకు ఇంకోటి ఏంటంటే మాకు ఈ రెండు బెనిఫిట్ 3 లక్షలకు ఉంటే ఒక బెనిఫిట్. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయ కూడా ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి 3 లక్షలకు ఉంటే వాళ్ళకు విత్తనాల కోసం కానీ లేకపోతే లేబర్ పేమెంట్స్ కొరకు కానీ లేకపోతే ఫర్టిలైజర్ కొరకు కానీ పెస్టిసైడ్స్ కానీ క్రాప్ దీనికోసం కానీ కొన్ని స్టోరేజ్ కూడా ఉపయోగపడవచ్చు. ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని మీకు ఇచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంది. తర్వాత మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి కంపల్సరీ ల్యాండ్ ఓనరే ఉండాల్సిన అవసరం లేదు. ల్యాండ్ కాకుండా రెంట్కి ఇచ్చిన వాళ్ళకు కూడా ఆ ఫెసిలిటీ కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే కాకపోతే దీంట్లో ఏంటంటే మనకు కొన్ని టెనెంట్ ఫార్మర్స్ అంటే అద్దె తీసుకొని భూమి అద్దె తీసుకొని నడిపించేవాళ్ళు కానీ కంబైన్డ్గా వ్యవసాయం చేసేవాళ్ళు కానీ భూమి ఉండదు కొందరికి. భూమి కూడా ఉన్న కంబైన్డ్ క్రాప్ ఫార్మింగ్ చేస్తారు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఓరల్ అగ్రిమెంట్ కూడా ఉన్నవాడిని ఓరల్గా చెప్పేసి వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నా కానీ ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఆ ఫెసిలిటీ దొరుకుతాయి అన్నమాట. దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది అడ్వాంటేజ్ అనమాట. అయితే దీంట్లో మనకు ముఖ్యమైన ఆలోచించాల్సింది ఏంటంటే మనకు ఇంతకుముందు ఎప్పుడైతే రైతులు వ్యవసాయ లోన్ కొరకు వెళ్ళాలంటే బ్యాంక్కి వెళ్ళడము బ్యాంకులు అప్లై చేసుకోవడము మార్టిగేజ్ చేయడము డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి వాటికి అలాంటి అవసరం లేకుండా ఒకసారి క్రెడిట్ కార్డు తీసుకుంటే మనకు రైతులకు ఆ ల్యాండ్ పాస్బుక్ బేస్ చూసుకొని ఇస్తారు. కాబట్టి తీసుకున్నప్పుడు ఆ ల్యాండ్ దాని బేస్పై కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది కాబట్టి అడిషనల్ బెనిఫిట్ అనమాట. నాకు ఇది మరి అందరూ ఇస్తున్నారా లేదా అని చెప్పి ప్రతి బ్యాంక్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది ప్రతి బ్రాంచ్కు వాళ్ళు ఉన్న లోన్స్ లోపల కనీసం ఇంత పర్సెంటేజ్ రైతులకు లోన్ ఇవ్వాలని ఉంటుంది అనమాట. 10 కొన్ని బ్రాంచ్లో 10%, రూరల్ బ్రాంచ్ అయితే 15-20% ఉంటుంది, అర్బన్ బ్రాంచ్ అయితే 10%, 12%, 15% ఇట్లా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ బ్యాంక్. అయితే ఏం చేస్తారంటే ప్రతి బ్యాంక్ ఇవ్వాలనుకున్నప్పుడు కొన్ని బ్రాంచ్లు ఇవ్వలేకపోతే ఇప్పుడు సిటీలో ఒక బ్రాంచ్ ఉంటుంది వాళ్ళు ఇవ్వలేదు. కార్పొరేట్ లోన్స్ ఇస్తారు కానీ కమర్షియల్ లోన్స్ కానీ అగ్రికల్చర్ లోన్ ఇవ్వకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక బ్రాంచ్ ఇవ్వలేదు కాబట్టి మొత్తం బ్యాంక్ వైపు చూసి వాళ్ళకి ఒక పెనాల్టీ ఇస్తుంది రిజర్వ్ బ్యాంక్. మీరు వ్యవసాయానికి ఇవ్వాల్సిన లోన్లు ఇవ్వలేదు కాబట్టి పెనాల్టీ ఇస్తుంది. సంవత్సరానికి 50 లక్షలు 60 లక్షలు కోట్ల రూపాయలు వేస్తారనమాట. ఈ మధ్య ప్రతి ఇంచుమించు 7 బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ పెనాల్టీ వేయడం జరిగింది వ్యవసాయ లోన్లు ఇవ్వనందుకు. కాబట్టి అలాంటి పెనాల్టీ కట్టారు. కానీ బ్యాంకర్ జనరల్గా ఏంటంటే వాళ్ళకు ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ వ్యవసాయంలోనే మనతో ఖచ్చితంగా ముందుకు రారు. వాళ్ళు పెనాల్టీ కట్టడం సిద్ధపడతారు మాత్రం వ్యవసాయాలకు లోన్ కూడా సిద్ధపడరు. పబ్లిక్ ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఎక్కడ షేర్ హోల్డింగ్ ఉందో ఆ బ్యాంకులు మాత్రమే ఎక్కువగా ఈ లోన్స్ వేయడం ముందుకు వస్తాయి. దీంతో పాటుగా ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ అర్బన్ స్టేట్ కోఆపరేటివ్ ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉంది. అలాంటి బ్యాంకులు కోఆపరేటివ్ సొసైటీస్ ఇలాంటివి మాత్రం ఈ వరకు ఉంటుంది. వీటిలో ఎక్కువ లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎన్బిఎఫ్సి కూడా ఎక్కువగా ఈ యొక్క నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఈ అగ్రికల్చర్ లోన్ ఇవ్వడానికి ఒక సముఖత చూపించారు. ఎందుకంటే లోన్ చిన్నగా ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారు, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోలేరు. అదే మాదిరిగా కమర్షియల్ బ్యాంక్స్ కూడా ప్రైవేట్ బ్యాంక్స్ కూడా చిన్న ఎక్కువ పని ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకు ప్రాఫిటబుల్ కాదు, వర్కౌట్ కాదు వాళ్ళకి ఇచ్చే లోన్కి ఇంట్రెస్ట్ ఇన్కమ్ అని చెప్పి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చెప్పారు. ఏమి ఇచ్చినా కానీ లోన్స్ ఇచ్చేది కోఆపరేటివ్ సొసైటీస్, తర్వాత ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్, తర్వాత అర్బన్ స్టేట్ అర్బన్ బ్యాంక్స్, తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇవి ఎక్కువగా లోన్స్ ఇస్తాయి. కాబట్టి ఎక్కువ క్రెడిట్ దొరికి అవి వాటికే ఉంటాయి. అఫ్కోర్స్ క్రెడిట్ కార్డ్ ఇచ్చే బ్యాంక్స్ వేరే ఉంటాయి. క్రెడిట్ కార్డ్ ఇచ్చేది వీసా కావచ్చు, మాస్టర్ కార్డ్ కావచ్చు, ఇలాంటివి అవి ఉంటాయి. కానీ వాటికి బ్యాంక్ అనుసంధానం ఉంటాయి కాబట్టి లోన్ ఆ కార్డ్స్ అవి ఇచ్చినా కానీ లోన్ మాత్రం ఈ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ నుంచి ఉంటాయి. కాబట్టి మనకు లోన్ మన క్రెడిట్ లోన్ ఇచ్చింది ఎవరు అంటే బ్యాంక్ అన్నట్టు. క్రెడిట్ కార్డు ఆ కంపెనీ ఇచ్చినా కానీ లోన్ మాత్రం వీళ్ళు ఇచ్చినట్టు. సపోజ్ మనం క్రెడిట్ కార్డు వాడతాం, అది మాస్టర్ కార్డు ఉంటుంది. మాస్టర్ కార్డు మన బ్యాంక్ లేదు, మనం ఏం చేస్తాం, మన బ్యాంక్ అటాచ్ చేస్తాం. వీసా కార్డు కూడా అట్లాగే
మన బ్యాంక్ మనకు లోన్ ఇచ్చే బ్యాంక్ అనమాట, వీళ్ళు కాదు. ఇదే మాదిరి కిసాన్ క్రెడిట్ కార్డు కూడా అలాగే ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఏ బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ పైన అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు క్రెడిట్ కార్డ్కి అనుసంధానమై బారోవర్కి మన రైతులకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతమందికి ఇస్తున్నారు అని అంటే మాత్రం మనం చెప్పలేము. ఇంతవరకు అయితే సుమారుగా ఇంత కరెక్ట్గా ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కువ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు వీళ్ళకి ఇవ్వడానికి. అదే మాదిరిగా చూపించినా కానీ కొన్ని బ్యాంక్స్ చూపిస్తున్నాయి, ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళకి క్రెడిట్స్ ఇస్తున్నాయి. ఈవెన్ ఒక్కొక్క బ్యాంక్ కూడా బ్రాంచ్ వైజ్ వేరు ఉంటుంది. కొన్ని బ్రాంచ్ మేనేజర్కి ఇవ్వాలని ఉంటుంది, ఇంకో బ్రాంచ్ మేనేజర్కి ఇవ్వకూడదు అని ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ బ్రాంచ్ మేనేజర్ ఆల్సో, బ్రాంచ్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి వాళ్ళకు అక్కడ అట్లా కూడా ఉంటుంది అనమాట.